చరణ్ ట్వీట్ని కూడా అలానే చూస్తున్నారా పవన్ ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఈ రకంగా చర్చ పెడుతున్నారో? రామ్ చరణ్ కూడా ట్వీట్ చేశారు, మెగా పవర్ స్టార్, అటు ఫాదర్ నుంచి మెగా అండ్ బాబాయ్ నుంచి పవర్, మెగా పవర్ స్టార్గా ఉన్నటువంటి రామ్ చరణ్ ట్వీట్ కూడా ఆ ఉద్దేశమేనా? రామ్ చరణ్ కూడా చిరంజీవి ఫ్యామిలీలో మెంబర్ కాబట్టి బాబాయ్ సినిమాని పొగిడినట్లు ఉంటుందనేది ఒక అభిప్రాయం అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ నుంచి కూడా వస్తుంది. చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ అందుకే సైలెంట్ గా ఉన్నారు. బహుశా 1-2 రోజుల తర్వాత ఈ సినిమా గురించి కూడా వాళ్ళు ట్వీట్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా రామ్ చరణ్ అభిమానులు మాట్లాడుతున్నారు. కానీ ఇది జాతీయ స్థాయిలో దురంధర్కు ఉన్న క్రేజ్ కావచ్చు, బాలీవుడ్ లో ఇప్పుడు రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అప్రిసియేషన్ కోరుకుంటున్నారు. అక్కడి నుంచి ఒక ఫ్యాన్ బేస్ ని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు వచ్చిన, మంచి ఆదరణ పొందిన సినిమాల గురించి వీళ్ళు కూడా ట్వీట్ వేసి బాలీవుడ్ దృష్టిలో పడాలనేదే ఈ తాపత్రయం అంటూ కూడా మరొక వర్గం విమర్శలు అయితే చేస్తూ ఉంది. అంటే బాలీవుడ్ దృష్టిలో పడడానికి దురంధర్ సినిమాని ట్వీట్ చేయడాన్ని ఇది సబబే అంటారంటే టాలీవుడ్లో ఏ చర్చ జరుగుతుందో ఇది ఒక కాంట్రవర్సీ, ఇండైరెక్ట్ ఒక కోల్డ్ వార్ లాంటిదని చెప్పాలా? ఖచ్చితంగా ఇక్కడ ఒక కోల్డ్ వార్ లాగే జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో హీరోల మధ్య ఎంత ఐక్యత ఉందో అంత అనైక్యత ఉందని కూడా చెప్పుకోవచ్చు. మేమంతా ఒకటే అని చెప్పుకుంటారు కానీ ఫ్యాన్ బేస్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఫ్యాన్ వార్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళు కాపాడుకుంటున్నారు. మిగిలిన వాళ్ళపై ఈ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ ఆరోపణలు గుప్పిస్తూ నెగటివ్ ప్రాపగండా చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆ హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ కి ఎప్పుడూ వార్నింగ్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు, ఇలాంటివి చెయ్యొద్దు అనేది. రీసెంట్ గా ఒక పవన్ కళ్యాణే ఒక ఫంక్షన్ లో చెప్పడం జరిగింది, హీరోల ఫ్యాన్ వార్ అనేది ఉండకూడదు, అందరూ సమానమే, అందరు హీరోలు సినిమాలో ఆదరించండి అంటూ కూడా. ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ సినిమాని టాలీవుడ్ స్టార్స్ ఎవరు పట్టించుకోకపోవడం, కనీసం ఒక రివ్యూ అప్రిసియేషనో రివ్యూనో ట్వీట్ చేయకపోవడం, గద్దర్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో అటు చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీరు కూడా అవార్డ్స్ని ఇవ్వాలి, ప్రోత్సాహాన్ని అందించాలి సినిమా ఇండస్ట్రీకి అన్నట్టుగా ఆయన చెప్పడం, ఈ రెండు కూడా అటు పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో బ్యాన్ చేశారని ఒక చర్చ, పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పెట్టడం కోసం ఆయన డైరెక్ట్గా ఏపీ ప్రభుత్వాన్ని అలా సూచించడం, రిక్వెస్ట్ అయినా సూచన అయినా కూడా అక్కడ ఏపీ ప్రభుత్వంలో కీలకంగా నెంబర్ 2గా ఉంది పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఆ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఈ రెండు కూడా కొంత హాట్ టాపిక్ అవుతున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? టాలీవుడ్లో కావాలనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టారా? స్టార్స్ ఎవరు పవర్ స్టార్ని పట్టించుకోవడం లేదా? దురంధర్ కంటే ఉస్తాద్ భగత్ సింగ్ కంటే సినిమా దురంధర్ బాగుంది కాబట్టే జెన్యూన్ రివ్యూనే స్టార్స్ ఇచ్చారనుకుంటున్నారా? సో జెన్యూన్ రివ్యూ అయితే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఉంటే ఎందుకు టార్గెట్ చేసి ఉంటారనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి బిగ్ షాక్ తగిలింది. ఉస్తాద్ భగత్ సింగ్ని అసలు టాలీవుడ్ స్టార్స్ ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. దురంధర్ గురించి ట్వీట్స్ చేసిన వాళ్ళు, దురంధర్ సినిమా బాగుంది అని చెప్పి వారంతా కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు, దురంధర్ సినిమా గురించి అప్రిషియేట్ చేస్తూ యాక్టర్స్ని ట్యాగ్ చేసిన వాళ్ళు, వీళ్ళంతా కనీసం పవన్ కళ్యాణ్ సినిమాని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ కానీ, ఒక ఒపీనియన్ కానీ, ఒక రివ్యూ కానీ ఎక్కడా కూడా షేర్ చేయలేదు.
పవన్ సినిమాను ప్రశంసిస్తూ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు టాలీవుడ్ హీరోలు. అంతా మౌనంగా ఉండిపోయారు. ఇంక్లూడింగ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన స్టార్లు కూడా, అది రామ్ చరణ్ కానీ, చిరంజీవి కానీ, ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ కానీ, ఎవరు ఒక్కరు కూడా ట్వీట్ చేయలేదు. దురంధర్ 2కి మాత్రం అంతా జై కొట్టారు. మీకు ఒకసారి వరుసగా ట్వీట్లు చూపిస్తున్నాను. రామ్ చరణ్ దురంధర్ గురించి ట్వీట్ చేశారు, మహేష్ బాబు ట్వీట్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు, అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దురంధర్ సినిమా గురించి అద్భుతం, అత్యద్భుతం, ఇంకా చాలా చాలా పదాలు, ఫెంటాస్టిక్, సూపర్, ఇవన్నీ చిన్న పదాలు అవుతాయేమో వాళ్ళ ట్వీట్స్ పోలిస్తే. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కనీసం పట్టుకోలేదు. మేబీ దురంధర్